ఓం గురు రాఘవేంద్రాయ నమః. దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధమైన రాఘవేంద్ర స్వామి ఆలయము ఎమ్మిగనూరులోని మంత్రాలయము. శ్రీ రాఘవేంద్ర స్వామి వారు మంత్రాలయంలో బృందావనస్థులైన తరువాత వారి భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాలలో రాఘవేంద్ర స్వామి ఆలయాలను నిర్మించారు. ఆ క్రమంలోనే ఎమ్మిగనూరులో కూడా ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలోని రాఘవేంద్ర స్వామి వారి విగ్రహము చాలా శక్తివంతమైనది. మధ్వాచార్యుల పరంపరలో ధ్రువ నక్షత్ర సమానమైన రాఘవేంద్ర స్వామి వారి పుణ్యక్షేత్రము తుంగభద్రా నదీ తీరంలో ఉంది. మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రతిష్ఠించిన రాముడి విగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 108 అడుగుల ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇది దేశంలోని అతిపెద్ద శ్రీరాముని విగ్రహాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పంచలోక విగ్రహం కనుక శాస్త్రపరంగా ఎంతో విశిష్టమైనది. ఈ భారీ విగ్రహము భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. రాముడి విగ్రహం కోసము భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనార్థం వస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి మంత్రాలయము శ్రీ రాఘవేంద్ర స్వామికి చెందిన పవిత్ర స్థలం. ఇక్కడ శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠించడం వలన ఈ ప్రదేశానికి మరింత ఆధ్యాత్మిక ప్రాధాన్యత చేకూరింది. ఈ పుణ్యక్షేత్రంలో 19/2/2025 అనగా నేడు బుధవారము మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం సన్నిధిలో హుండీ కౌంటింగ్ మఠం అధికారుల సమక్షంలో జరిగింది. ఈ పరకామణి సేవా కార్యక్రమంకు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఆర్గనైజర్గా శ్రీమతి లీలా పరమేశ్వరి దేవి వ్యవహరించారు. ట్రస్ట్ తరపున 100 మంది సేవకులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి హాజరైనట్లు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారు వేమారెడ్డి ధనుంజయ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సేవకులకు వసతి, అన్నప్రసాదము మరియు దైవ ప్రసాదము ఏర్పాటు చేసిన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం అధికారులు, అనాధికారులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలను తెలియజేస్తోంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేవకులందరిపై ఆ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి దివ్యాశీస్సులు, కరుణా కటాక్షాలు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్. రాఘవేంద్ర స్వామి గొప్ప రామభక్తుడు. రాఘవేంద్ర స్వామి విద్యాభ్యాసం, రచనలు, ఆధ్యాత్మిక బోధనలు, మహిమలు ఆయనను గొప్ప గురువులుగా నిలిపాయి. రాఘవేంద్ర స్వామి 1671లో జీవ సమాధి చెందారు. రాఘవేంద్ర స్వామి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, సేవ వంటి వాటిని బోధించారు. ఆయన భగవంతునిపై పూర్తి విశ్వాసం ఉంచాలని, నిస్వార్థంగా సేవ చేయాలని ఉపదేశించారు. ఆయన మానవత్వానికి, దయకు, కరుణకు ప్రాధాన్యతనిచ్చారు. రాఘవేంద్ర స్వామి యొక్క అనేకమైన మహిమలు ప్రదర్శించారని భక్తుల యొక్క విశ్వాసము. ఆయన రోగులను స్వస్థపరచడం, కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవడం వంటివి చేశారని చెబుతారు. జీవ సమాధి చెందిన తర్వాత కూడా రాఘవేంద్ర స్వామి భక్తుల యొక్క కోరికలను తీరుస్తున్నారని భక్తుల యొక్క విశ్వాసము. రాఘవేంద్ర స్వామి రామాయణం అధ్యయనం చేసిన తర్వాత అందులోని ఆదర్శాలను అనుసరించారు. మంత్రాలయంలో శ్రీరాముని ప్రతిష్ఠించి ఆయనకు నిత్య పూజలు నిర్వహించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తులు ఆయనను గురువుగా, దేవునిగా పూజిస్తారు. ఆయన బోధనలు, మహిమలు నేటికి కూడా భక్తులను ప్రేరేపిస్తున్నాయి. ఇంతటి గొప్ప పుణ్యక్షేత్రంలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఎన్నో సేవలను అందిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలను శ్రీ బాలాజీ సేవా ట్రస్టు అనేక పుణ్యక్షేత్రాలలో నిర్వహించడం, అందులో పాల్గొని ఇలాంటి కార్యక్రమాలను విజయవంతం చేయడంలో తోడ్పడిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా అదృష్టవంతులు. ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనే వారితో పాటుగా ఆ స్వామివారి యొక్క కృప అందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.